ఈ రోజున అంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి 17 మెడికల్ కాలేజీలు వాళ్ళు ఎంత పూర్తి చేశారు, శంకుస్థాపనలు గోడలు పెట్టగోడలు మాత్రమే కనపడుతున్నాయని చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఏ మొహం పెట్టుకుని ఆయన ఈ రోజున నర్సీపట్నం వెళ్తున్నారంటారు? పదే పదే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోద్ది అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. 2019కి ముందైతే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఎవరన్నా నమ్మేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో 2019 తర్వాత 2024 దాకా జగన్మోహన్ రెడ్డి పనులు చూసిన తర్వాత, చర్యలు చూసిన తర్వాత ఎవడు కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మరు. 17 కాలేజీలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే 5 కాలేజీలకి కనీసం 500 కోట్లు కూడా కేటాయించకుండా, ఒక్కొక్క కాలేజీకే 500 కోట్లు 1000 కోట్లు అయ్యే పరిస్థితుల్లో 500 కోట్లు కూడా కేటాయించకుండా ఒక చోట 10 కోట్లు ఒక చోట 5 కోట్లు కేటాయించి పునాదులు కూడా వేయకుండా సతికిలబడ్డటువంటి ఈ మనిషి కూటమి ప్రభుత్వ పాలన చూసి ఓర్చుకోలేక ఏదో ఒక అబద్ధం ప్రచారం చేసి రోడ్ల మీదకి వెళ్ళి ఎవడో ఒకటి తలకాయలు రఫామని నరకటమో కారులతోటి ఎక్కటమో చేసి ఏదో ఒక ఇష్యూ చేయాలనే తప్ప జగన్మోహన్ రెడ్డికి రాజకీయం చేయటం కుదరదు. ఏ రాజకీయాలు అంటే శవరాజకీయాలు చేయాలి. శవరాజకీయాల కోసం ఈరోజు రాష్ట్రం అంతా తిరిగే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు అన్నట్టుగా అదే 500 కోట్లతో చివరి 2 సంవత్సరాల్లో ఋషికొండ మీద అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు. లేదా నియోజకవర్గాల వారీగా కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి నియోజకవర్గానికి ఒక కార్యాలయం కట్టుకున్న, ఒక పార్టీ కార్యాలయం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కనీస బాధ్యత, నైతిక బాధ్యత లేకుండా ఈ కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తూ ఈ ట్రిపుల్ పి ఏదైతే ఉందో పీపీపీ పద్ధతిని అసత్య ప్రచారాలు చేస్తూ జనాల్లో తీసుకెళ్లాలని ప్రయత్నాన్ని ఎలా చూడాలి? P4 మోడల్కి ప్రైవేటీకరణకి జగన్మోహన్ రెడ్డికి తేడా తెలియదు. అతనికి నరకటం, చంపటం, తలలు తీయటం ఇలాంటి వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ పరిపాలన గురించి తెలియదు. జగన్మోహన్ రెడ్డికి తెలియదు. నిజంగానే ఆ రోజు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి చేయాలనుకుంటే బోల్డని నిర్మాణాలు చేయొచ్చు, కానీ విధ్వంసమే చేశాడు. ప్రజావేదిక దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే, అమరావతి దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే, పోలవరం దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే, హాస్టల్స్, కాలేజీస్, పిల్లలకు సంబంధించినటువంటి జీవితాలన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు అతను చేసేటువంటి అలజడులన్నీ కూడా నేను ఉండానని చెప్పుకోవటానికో, లేకపోతే రాజకీయంగా అతనికి ఏమాత్రం అవకాశం లేకపోతే ఎక్కడ జైలుకి వెళ్తామనే భయంతో చేసేటువంటి ప్రయత్నాలు తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదండి. అతను ఒక టెర్రరిస్టు స్వభావం వేరే ఉంటుంది, రాజకీయ నాయకుడు స్వభావం వేరే ఉంటుంది. రాజకీయ నాయకుడు ప్రజలు, పరిపాలన, రాజ్యాంగం ఈ అంశాల పట్ల ఉంటాడు. టెర్రరిస్టు ఎప్పుడు కూడా విధ్వంసం చేయటం, 10 మందిని కూడగట్టడం, నరకటం, ధ్వంసం చేయటం వీటి మీద ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ముసుగేసుకున్నటువంటి టెర్రరిస్టు. ఆడి గురించి మాట్లాడటం వేస్ట్. చివరిగా ఈ రోజున ఏదైతే అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి దాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటే నా ఎస్టీ అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి కనీస నైతిక బాధ్యత లేదంటారా? అసలు ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగరు. మీకు ఎక్కువ మాట్లాడినాను నేను. ఆ రోజు వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్లాన్ తోటి అవినాష్ రెడ్డే కదా. నారాసుర రక్త చరిత్రను రాసింది ఎవరు? వాళ్ళ పేపరు, వాళ్ళ టీవీయే కదా. దాంతో అధికారంలోకి వచ్చాడు కదా. అధికారం పోయిన తర్వాత ఈరోజు అక్కడక్కడ సంఘటనలు చేయించి ఆ సంఘటనల్ని కూటమి ప్రభుత్వం మీద వేయాలనేటువంటి ప్రయత్నంలో భాగమే ఈరోజు చిత్తూరు జిల్లా ఎదురుకుప్ప మండలంలో జరిగినటువంటి సంఘటన. అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గోవిందప్ప అనే ఓటుతోటి సర్పంచ్ తోటి అది మొత్తం కూడా తగలబెట్టి, ఆ తగలబెట్టిన దాన్ని ఈ చంద్రబాబు నాయుడు తగలబెట్టాలనే చేశాడనే ప్రయత్నం చేయాలని చెప్పి చూశారు. అది బెడిసి కొట్టింది. ఆడికి అర్థమైపోయింది, ఆడు జైలుకి వెళ్ళాడు. ఇలాంటి వాటిని కూడా ఎవరు ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితిలో లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.